బాధ్యతగా చేస్తే ఏం చేయాలి? వాళ్ళకి రేషన్ ఇష్టం లేదు తీసుకోవడం. నువ్వు చేతనైతే ఈ వైట్ రేషన్ కార్డు ఉండి బియ్యం మీ అంతటి మీరు వదిలేసుకోండి, మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ మాత్రం ఇస్తామని చెప్పాలి. కానీ వీళ్ళ లాజికల్ సమస్య ఏంటంటే అలా ఇవ్వడానికి కుదరదు. నామ్స్ కేంద్రం ఎవరికైతే వైట్ రేషన్ ఇస్తుందో వాళ్ళకే ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ మనం ఆల్రెడీ అటకెక్కిచ్చేసాం. 790 కోట్ల రూపాయల దాకా ఈ నవంబర్ దాకా కేంద్రం ఇచ్చిందంటే అర్థం ఏంటి? మనం ఆరోగ్యశ్రీని వదిలేసాం. ఆరోగ్యశ్రీ అయిన ఆయుష్మాన్ భారత్ నీ కార్డు తీసేస్తే కుదరదు. నువ్వు ఇక్కడ ఇది రేషన్ అనుకుంటున్నారు, ఇది కార్డులకి దెబ్బ కొడుతున్నారు, వీళ్ళు ఉనికికి దెబ్బ కొడుతున్నారు, చాలా ప్రమాదకరమైన దశకి తీసుకుపోతున్నారు. భవిష్యత్తులో ఏమవుతుందో. సినిమా ఇండస్ట్రీకి రాజకీయ నాయకులకి మధ్య తెలంగాణలో వార్ స్టార్ట్ అయ్యి చివరికి అల్లు అర్జున్ అరెస్ట్ వరకు వెళ్ళిందా దాని వెనక? ఎందుకంటే దాని మీద నిన్న మొన్న కేటీఆర్ కూడా కామెంట్ చేశారు. ఆల్రెడీ మనం దాని గురించి చర్చించుకున్నాం. అదే ఆయన కూడా చెప్పడం నిజంగా అంత ఉంటుందా? అంత డ్రిల్ చేసి ఒక హీరోని అరెస్ట్ చేసి అంత ఉంటుందా? బేసిక్గా మనం న్యాయం చేశామన్న ఫీలింగే కాకుండా న్యాయం జరుగుతుంది. మొన్న మధ్య సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది, మీరు తీర్పు ఇచ్చేటప్పుడు న్యాయం చేసేసాం, తీర్పు ఇచ్చేసాం, తాంబూలాలు ఇచ్చేసాం, తనుగుజావండని కాకుండా ఆ తీర్పు జెన్యూన్ అన్న ఫీలింగ్ ప్రజల్లో కలిగించేటట్టు ఉండాలా మీ డిస్క్రిప్షన్ అన్నటువంటి హైకోర్టులకి ఇచ్చింది. అంటే న్యాయం చేయడమే కాదు, న్యాయం జరుగుతోందన్న ఫీలింగ్ జనానికి కలగాలి కదా. అల్లు అర్జున్ విషయంలో అతన్ని పిలిపించి విచారించి, ఏమయ్యా నువ్వు సంజయ్ థియేటర్ వాళ్ళతో చెప్తే వచ్చావా, నీ అంతటి నువ్వు వచ్చావా, అసలు నిన్ను ఎవడు పిలిచాడు అని అడిగి, లేదా అతనికి సెలబ్రిటీ కాబట్టి బయటకు వస్తే ప్రాబ్లం అనుకుంటే అతని ఇంటి దగ్గరికి వెళ్ళి వివరణ తీసుకుని దాని ఆధారంగా అప్పుడు అతనే నిర్లక్ష్యంతో వచ్చాడు అంటే అరెస్ట్ చేశారనుకోండి జెన్యూన్. అలా కాకుండా దాంట్లో సంజయ్ థియేటర్ యజమాని అరెస్ట్ చేసేసాం, ఇంకొకళ్ళని అరెస్ట్ చేసేసాం, ఈయన కూడా అరెస్ట్ చేసి పడేస్తాం అన్నారు అనుకోండి, రష్మిక మందనాన్ని కూడా లోపల వేయాలిగా, ఆవిడ కూడా వెళ్ళిందిగా, నిర్మాతను కూడా లోపల వేయాలిగా, దర్శకుని కూడా లోపల వేయాలిగా, అందరూ కలిసి కదా వెళ్ళింది. కాకపోతే అల్లు అర్జున్ చూడడానికి రావడం వల్లే తొక్కిసలాట జరిగింది. అంటే ఆయన వస్తే ఎక్కువ మంది వస్తారు, తొక్కిసలాట. దానికి వర్మ చెప్పిన మాట కరెక్ట్. దేవుడి పూజకి వెళ్ళినటువంటి సందర్భంలో తొక్కిసలాట జరిగితే పుష్కరాలకి ఎవరి మీద కేసు పెట్టాలి ఇప్పుడు? బేసిక్గా ఎట్లా పెడతావు నువ్వు? ఇది నెంబర్ 1. రెండోది ఏంటంటే మోహన్ బాబు విషయంలో మరి అట్లా ఎందుకు చేయట్లేదు? మోహన్ బాబుది ఇదే శుక్రవారం పూట ఎందుకు అరెస్ట్ చేయలే, ఇదే శనివారం పూట ఎందుకు